అందరినీ కూడా దేవుని యొక్క పోలికలో ఆయన చేసి నిర్మించి ఉన్నాడు కనుక మనుషులందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఆయన ప్రేమిస్తున్నటువంటి మనము మరి దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనుషులను చేసినప్పుడు మంచివారుగాను మంచి ఆలోచనలు కలిగే వారుగాను ఉండుటకు ఆయన మనుషులను చేసెను. కానీ మనుషులు చెడు ఆలోచనల చేత, దుష్ట ఆలోచనల చేత వారు హృదయాన్ని చెడగొట్టుకొని మనుషులందరూ కూడా చెడిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి పాపమునకు బానిసలైపోయారు. చాలా మంది అంటారు పాపము పాపము పాపము. క్రైస్తవులు వచ్చిన చోటనే పాపం అని పలుకుతా ఉంటారు. పాపం అంటే పాపం అనే పదం తప్ప మరొక పదం వీరు మాట్లాడరు. పాపముతోనే వీరు బ్రతుకుతా ఉంటారని చెప్తా ఉంటారు అని చెప్పి ఆలోచన చేస్తారు. ఈ పాపం అనే దాని కొరకు మేము ఎందుకు బోధిస్తున్నామంటే మానవుడు పాపము చేతనే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు గనుక, పాపపు ఆలోచనల చేతనే దేవునికి దూరం అయిపోయాడు గనుక పాపం గురించి మేము ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. మరి ఆ పాపము వలన దేవునితో సహవాసాన్ని కోల్పోయిన మనము తిరిగి మరలా దేవునితో సహవాసం ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు మరి ఈ యొక్క సహవాసం మనం చేయడానికి, దేవునితో ఉన్నటువంటి స్నేహపూర్వకమైన బంధాన్ని తిరిగి మరలా మనం కొనసాగించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తండ్రికి మనకును మధ్యవర్తిగా ఆయన లోకానికి రావడం జరిగింది. మరి ఆయన లోకానికి ఎందుకు వచ్చారనంటే మన కొరకును మన పాపముల కొరకును బలి అయిపోవడానికి ఈ లోకానికి వచ్చారు. అయ్యా, మనుషుల కొరకు ఆయన ఎందుకు బలి అయిపోవాలి? అసలు మనుషుల కొరకు ఆయన ఎందుకు మరి మన కొరకు రక్తం చిందించాలని అనుకుంటే మరి ఏ పాపము లేనంటి వారు మాత్రమే మన కొరకు ప్రాణములు అర్పించడానికి అర్హులుగా ఉన్నారు. ఎందుకనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా పాపము చేసి చెడిపోయారు. ఈ భూమి మీద ఉన్నటువంటి వారు రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వారు కావచ్చు, మన పితరులు కావచ్చు, ఎవరైనా సరే పాపము చేసి దేవుని యొక్క సహవాసాన్ని దూరం చేసుకున్నారు. మరి ఇలాగే పాపం చేసినటువంటి వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ పాపము లేనంటి వారు మన కొరకు ప్రాణాలు ఇచ్చేవారు ఉండాలి, మన కొరకు బలి అయిపోయేవారు ఉండాలి. మరి లోకంలో ఏ పాపము లేనంటి వారు ఎవరున్నారంటే ఏ పాపము లేనంటి వారు యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఉన్నారు. అందుకని ఆయన అంటారు, నాలో పాపం ఉందని చెప్పి మీలో ఎవరైనా నిరూపించగలరా? అయితే మరి పాపము చేత చెడిపోయిన మనల్ని తిరిగి మరలా దేవుని యొద్దకు చేర్చడానికి పాపము లేనంటి వారు మాత్రమే కావాలి. మరి పాపము లేనంటి వారు ఎవరు? కేవలం యేసు క్రీస్తు ప్రభు వారు. కనుక జ్ఞాపకం చేసుకునండి, ఒకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలకి మేము బానిసలుగా తిరుగుతూ ఉన్నాము. ఒకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెడ్డ అలవాట్లకు బానిసలుగా తిరుగుతూ వచ్చాం. వాటన్నింటి నుంచి ఏ మనుషుడైనా విడిపించాడా? ఏ అధికారి అయినా విడిపించాడా? ఎవరైనా పాపం నుంచి తప్పించారనంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆ పాపముల నుంచి మమ్మల్ని విడిపించలేదు. ఒకప్పుడు నేను భయంకరంగా త్రాగేవాడిని, ఒకప్పుడు నేను భయంకరంగా కొట్లాట్లకు వెళ్ళేవాడిని, ఒకప్పుడు నేను మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని, ఒకప్పుడు మరి నేను సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చినట్టు వాడిని. అయినా ఈ రోజు నేను మీతో ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే మరి నన్ను ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చెడు స్నేహం నుంచి, ఆ చెడు అలవాట్ల నుంచి నా స్నేహితులు గాని, నా బంధువులు గాని, నా తల్లిదండ్రులు గాని ఏ ఒక్కరు విడిపించలేదు. మనకున్నటువంటి చెడు అలవాట్ల నుంచి విడిపించింది ఎవరయ్యానంటే కేవలం యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంచి దేవుడు. ఆయన మీరు గౌరవించి, మీరు పూజించి, మీరు నమస్కరించే వారిని నేను చులకన చేసి మాట్లాడడం లేదు, కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకుని ఆయనని యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కసారి దేవుడిగా మీరు అంగీకరించినట్లయితే మీ పరిస్థితి మారుతుంది, మీ బ్రతుకు మారుతుంది, మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మనం నడిచే విధానం మారుతూ ఉంది, మన వస్త్రధరణ మారుతూ ఉంది, మన చదువు మారుతూ ఉంది, మన ఆలోచనలు మారుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా మార్పులోనికి తీసుకువచ్చేదే యేసు క్రీస్తు యొక్క మార్గము. నిజానికి చాలా మంది
చాలా రకాలుగా భక్తి చేస్తా ఉంటారు. చాలా అవతారాలు మనం ఎత్తుతా ఉంటాం. కానీ మన అవతారాలు ఎన్నెత్తినా సరే మన హృదయం మారకపోతే దాని వల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం